అందరు నమస్తే. విటీవీ వాయిస్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్ ఛానల్కు స్వాగతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నిర్మాత, నటుడు త్రిపురనేని వరప్రసాద్ అలియాస్ చిట్టిబాబు కనుమూశారు. ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరుకు చెందిన ప్రముఖ దిగ్గజ రచయిత, మహారథిగా పిలువబడే త్రిపురనేని మహారథి కుమారుడిగా చిట్టిబాబు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో తన తండ్రి వద్ద సహాయక దర్శకుడిగా పనిచేసి సినిమా నిర్మాణంలోని మెలకువలను నేర్చుకున్నారు. 1984లో సంతానం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత నా పేరు దుర్గా, ప్రళయం, ప్రేమించి చూడు, రైతు భారతం వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం తెర వెనుక మాత్రమే కాకుండా నటుడిగా కూడా చిట్టిబాబు దాదాపు 40 ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు. 1976లో గరుడాచలం చిత్రంతో ప్రారంభమైన ఆయన నటనా ప్రయాణం ఇటీవల కాలం వరకు కొనసాగింది. భైరవ ద్వీపం, దశావతారం వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లోనే కాకుండా నేటి తరం హిట్ చిత్రాలైన జాతిరత్నాలు, జాంబీరెడ్డి, గిన్నా మరియు దర్జా వంటి సినిమాల్లో సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించారు. 1991లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం శాంతి క్రాంతిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా సుమారు 4 దశాబ్దాల పాటు సినీ రంగానికి సేవలందించిన త్రిపురనేని వరప్రసాద్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మా వీటీవీ వాయిస్ వారిది తరపున తెలియజేస్తున్నాం. లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.